మైలవరంలో కొంచెం సమస్యలు ఎక్కువైంది. కృష్ణప్రసాద్ గారు ఎప్పుడైతే టీడీపీలోకి వెళ్ళారో అక్కడి నుంచి ఆయన వెనకమాల ఉన్న అంతకుముందు 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఆయన వెనకమాలే ఉంటున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు కాబట్టి ఆయన కూడా నేను కోట్ల రూపాయలు ఇచ్చి సీటు కొనుక్కొచ్చుకున్నాను, నేను ఎందుకు చేయాలి మీ అందరికీ అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇందాక ఓ చర్చ్ దగ్గర కూడా వెళ్ళాం. ఆ చర్చ్ దగ్గర వాళ్ళు కూడా అన్నారు ఇంకెప్పుడు రావద్దని, మాసులు అమ్ముకొని ఇమ్మంటారా అని చెప్పేసి అన్నారని కూడా వాళ్ళు అన్నారు. సరే అయినా నాకు అనవసరం అతని సంగతి. నేను చేసుకునే దాని ధర్మాలే నేను చేసుకుంటూ పోతాను తప్ప నేనేదో ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా చేయడం అనేది ఏం కాదు. ఇది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది కూడా కరెక్ట్ కాదు. ఇది మీరు ఒకసారి అవసరం ఆలోచించండి. వెనకేంటంటే ఎవరు వస్తే వాళ్ళకల్లా ఇచ్చేసేవాళ్ళు. నేను ఫ్యాక్టరీలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా సరే. మరి గత 30 సంవత్సరాలు బట్టి జైపాల్ గారికి కూడా ఐడియా ఉంటుంది అది. ఎందుకంటే ఆయనే తీసుకొచ్చేవాళ్ళు ఎక్కువ చర్చల వాళ్ళని కానీ అందరినీ. ఎవరు వస్తే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేసేవాళ్ళని తప్ప ఈ పేపర్లు మీడియాకి తెలియపరచాలని చెప్పి మేము ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నామంటే ఆఫ్టర్ ఆల్ నేను చాలా చిన్నవాడిని డబ్బులు ఉన్న వాళ్ళ కింద లెక్క చూసుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా పేదవాళ్ళ కోసం ఏదో సేవలు, గుళ్ళు కోసం, మసీదుల కోసం, చర్చిల కోసం ఏదో సేవలు చేసి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నేను పదాభివందనాలు తెలియజేసుకుంటాను.